రికార్డింగ్ ఆన్. ఓన్లీ రివల్యూషన్ లో యూరోప్ 17 క్లాసుల వాళ్ళకి పెద్ద అలసిపోవట్లేదండి. ఇంటి పనులే శ్రీ అలసట. గురుభ్యో నమః. ఈరోజు జూన్ 23, 2026 శ్రీ జిడ్డు కృష్ణమూర్తి గారి రచన ద ఓన్లీ ఎవల్యూషన్ అనే పుస్తకంలోని టాపిక్ లక్ష్మి గారు చదివి చెప్తారు. యూరోప్ 17 ఇది చాలా విశాలమైన లగ్జూరియస్ గా ఉన్నటువంటి ఒక పచ్చిక మైదానం. ఆకుపచ్చగా ఉన్న కొండలు చుట్టూరా ఉన్నాయి. ఆ రోజు పొద్దున్నే చాలా ప్రకాశవంతంగా మెరుస్తూ మంచు అంతా మెరుస్తూ ఉంది. పక్షులన్నీ కూడా చక్కగా పాడుతున్నాయి. అంటే వాటి పాట ఎలా ఉందంటే స్వర్గాన్ని భూమిని కలిపేటట్టుంది. ఆ పచ్చిక బయల్లో ఎన్నో రకాలైనటువంటి పుష్పాలు ఉన్నాయి. ఒకే ఒక చెట్టు చాలా మేజెస్టిక్ గా ఒంటరిగా ఉంది. అది చాలా పొడుగ్గా ఉంది, చాలా మంచి ఆకారంతో ఉంది. దానికి ఒక ఆ రోజు పొద్దున దానికి ఒక స్పెషల్ అర్థం వచ్చిందా అన్నట్టు ఉంది. అది ఒక పొడుగైన లోతైన నీడనిస్తుంది. ఆ చెట్టుకి ఆ నీడకి మధ్యలో అద్భుతమైన సైలెన్స్ ఉంది. ఆ నీడ ఆ చెట్టు ఒకదానితో ఒకటి కమ్యూనికేట్ చేస్తుంది. అంటే అసత్యము సత్యము, చిహ్నము యథార్థము. ఇక్కడ మనం ఏంటంటే విగ్రహం మనకి చిహ్నం, యథార్థం భగవంతుడు. ఇది ఒక అద్భుతమైన చెట్టు. అది స్ప్రింగ్ కాలంలో వచ్చిన ఆకులతో అవన్నీ గాలిలో కదులుతున్నాయి. చాలా ఆరోగ్యవంతంగా. అది ఇంకా ఎండతోటి తినబడలేదు. దాంట్లో ఎంతో అద్భుతమైన గొప్పతనం ఉంది. అదేమీ కూడా మేజెస్టీ అనే బట్టలతో కప్పబడలేదు, కానీ దానికి సహజంగానే అద్భుతంగా ఉన్నటువంటిది ఉన్నది. సాయంత్రం అయింది. అయితే ఆ రాత్రి అనేది సైలెంట్ గా, సంబంధం లేకుండా ఒక మంచి కాంతితోటి వెనక్కి వెళ్తుంది. అంటే సూర్యుడు ఇక్కడ అంటే సాయంత్రం అయింది, అది అయిపోయింది. తర్వాత మన్నాడు సూర్యుడు ఉదయించాడు. అది కూడా లేచింది ఎంతో ఒక ఆశీర్వచనంతో. ఆ పచ్చిక బయళ్ళలో, ఆ కొండలపైగా, ఆ భూమి పైన అక్కడ నీలంగా ఉన్న జే అనే పక్షులు పిలుస్తున్నాయి, అరుస్తున్నాయి అన్నమాట. ఉడతలు చాలా యాక్టివ్ గా పొద్దున్నే ఉన్నాయి. ఆ చెట్టు యొక్క సౌందర్యం, దాని యొక్క ఒంటరితనం మీ హృదయాన్ని అది గట్టిగా బంధించేస్తుంది. అది మీరు చూసినటువంటి సౌందర్యం కాదు. దాని సౌందర్యం దానిలోనే ఉంది. మీ కళ్ళు ఎంతో సౌందర్యమైన చూసినా అది అలవాటు పడినటువంటి కన్ను కాదు. ఆ చెట్టును చూడడం ఒంటరిగా ఎక్కువగా ఆశ్చర్యంగా ఉంది. అది చాలా అంటే పెద్ద, అంటే ఎన్నో ఓల్డ్ వృక్షం అనమాట. కానీ దానికోసం ఎప్పుడు కూడా భూమికి చెందుతుందని అంటే అది ఓల్డ్ అని ఎప్పుడు మనకు అనిపించదు. దాని యొక్క నీడలో మీరు వెళ్ళి కూర్చుంటే మీరు ఆ కాండానికి మీ వీపు నానించి మీరు ఆ భూమిని ఫీల్ అవుతారు. ఆ చెట్టులో ఉన్న పవర్ ని ఫీల్ అవుతారు. దాని యొక్క అద్భుతమైన ఒంటరితనాన్ని ఫీల్ అవుతారు. దాంతో మీరు బహుశా మాట్లాడొచ్చు, అది ఎన్నో విషయాలు చెప్తుంది. కానీ దాన్ని మీరు ముట్టుకున్నా అది చాలా దూరంగానే ఉంటుంది. దాని యొక్క హార్ష్ గా ఉన్నటువంటి ఆ బెరడు,
దాంట్లో ఎన్నో చీమలు ఉంటాయి. ఈ పొద్దున్నే దాని యొక్క నీడ అన్నది చాలా షార్ప్ గా క్లియర్ గా ఆ కొండలకి ఆవల ఇతర కొండల పైన ఉంది. ఇది నిజంగా ధ్యానానికి తగిన స్థలం. మీకు మెడిటేషన్ ఎలా చేయాలో తెలిస్తే ధ్యానానికి తగిన స్థలం. ఇక్కడ చాలా క్వైట్ గా మీ మనస్సు అనేది షార్ప్ గా క్లియర్ గా క్వైట్ గా ప్రశాంతంగా ఉంది. ఏ రకమైన ప్రభావంతో పరిసరాల ప్రభావంతో ప్రభావితం అవ్వకుండా ఉంది. ఆ అద్భుతమైన ఆ పొద్దున్నలో ఒక భాగంగా అక్కడ పొగమంచు అన్నది ఆ గడ్డి మీద గడ్డి పోచల మీద ఉంది. అక్కడ ఎప్పుడూ ఆ సౌందర్యం ఉంటుంది. ఆ పచ్చిక బయళ్ళు ఆ చెట్టుతో. ఆయన ఒక మధ్య వయస్కుడు, బాగా ఉన్నాడు, ట్రిమ్ గా మంచి దుస్తులు వేస్తున్నాడు. ఆయనకి మంచి టేస్ట్ ఉన్నట్టుంది, అంటే దుస్తుల విషయంలో. ఆయన ఏం చెప్పాడంటే ఒక పర్టికులర్ బిజినెస్ తోనే కాకు తను చాలా ఎక్కువ ప్రయాణించాడని. ఆయన తండ్రి కొంత డబ్బు ఆయన మిగిల్చాడు. ఆయన ప్రపంచంలో కొంత భాగం చూసేది. అంటే చాలా అపురూపమైన అరుదైన కూడా ఆయన చూసాడు. రిచ్ మ్యూజియంస్ చూసాడు. ఆయన ఏం చెప్పాడంటే ఆయనకి మ్యూజిక్ అంటే చాలా ఇష్టం. ఆయన అప్పుడప్పుడు ఆయన వాయిస్తూ ఉంటాడు. చూస్తే ఆయన బాగా చదువుకున్నట్టున్నాడు. మాటల మధ్యలో ఆయన ఏం చెప్పాడంటే ఎంతో హింస ఉంది, కోపం ఉంది, ద్వేషం, మనిషి అంటే ద్వేషం, మనిషికి మనిషి అంటే ద్వేషం, ఇవన్నీ ఉన్నాయి. మనకి ప్రేమన్నది కోల్పోయినట్టు కనిపిస్తుంది. మన హృదయాల్లో ఏ సౌందర్యం లేదు. బహుశా మనకి ఎప్పుడూ లేదేమో. ప్రేమ అన్నది చీప్ విషయం అయిపోయింది. కృత్రిమమైన సౌందర్యం చాలా ప్రాముఖ్యం అయిపోయింది. ఆ కొండలు వాటి సౌందర్యం కంటే, ఆ చెట్లకి ఆ ఫ్లవర్స్ సౌందర్యం కంటే కృత్రిమ సౌందర్యానికి ప్రాముఖ్యత వచ్చేసింది. పిల్లల్లో ఉన్న సౌందర్యం అది కూడా పూర్తిగా ఏమంటారు ఫేడ్ అయిపోయింది. నేను ప్రేమ అన్న దానికోసం ఆశ్చర్యపోతున్నాను. ప్రేమ సౌందర్యం విషయంలో దానికోసం మనం కొంత టైం మీరు ఇస్తే మాట్లాడదాం. మేము అక్కడ ఒక జలపాతం అంటే ఒక సెలయేరు పక్కని ఓ బెంచ్ మీద కూర్చున్నాం. మా వెనకాల రైల్వే లైన్ ఉంది. అక్కడ చెట్లు ఎన్నో రకాలైన ఫార్మ్ హౌసెస్ తోటి ఉన్నాయి. ప్రేమ సౌందర్యం విడదీయలేదు. ప్రేమ లేకపోతే సౌందర్యం లేదు. అవి ఒకదాంతో ఇంటర్లాక్ అయిపోయి, ఒకదాంతో విడదీయనట్టయిపోయి, విడదీరానట్టుగా అయిపోయి. మన మనస్సుల్ని మనం చాలా ఎక్సర్సైజ్ చేస్తాం. మన బుద్ధిని, మన తెలివితేటల్ని ఎంతవరకు అంటే వినాశనం వరకు. మనం ఏదైతే డామినేటింగ్ గా ఉందో, వైలేటింగ్ గా వీటన్నిటిని అధిగమిస్తుందో దాన్నే ప్రేమ అంటాం. ఆ ప్రేమ అన్న పదం అది ప్రేమ కాదు. ఆ చెట్టు యొక్క నీడ అంటే కంటే చెట్టు యొక్క నీడ చెట్టు కానట్టుగానే, కానీ అంతకంటే ఎక్కువగా ప్రేమ అన్న పదం ప్రేమ కాదు. మనం ప్రేమ అంటే ఏమిటో తెలుసుకోలేకపోతున్నాం. మన యొక్క తెలివితేటలు అవన్నీ మనం స్టెప్ డౌన్ అంటే కిందకి రాకపోతే, మన బుద్ధి యొక్క అతీత స్థితిని ఆ హైట్స్ నుంచి కిందకి రాకుండా ఉంటే, ఆ తర్వాత మన క్లెవర్నెస్ అన్న దాన్ని మనం తగ్గించుకోకపోతే, ఆ ప్రకాశవంతమైన నీరు, ఆ కొత్తగా ఉన్నటువంటి గడ్డికి
అసలైనటువంటిది ఎలా అయితే తెలియదు, అలాగే మనలో క్లెవర్నెస్, అలాగే ఇంటెలెక్చువల్ గా ఉన్నటువంటి అతీతం అది తగ్గించుకోకుండా ఉంటే మనకి ప్రేమ అంటే తెలియదు. ఈ ప్రేమను మనం మ్యూజియంస్ లో కనుక్కోగలమా? అలాగే చర్చిలో ఉన్న కర్మకాండల్లో, సినిమాలో, ఒక స్త్రీ యొక్క ముఖంలో మనంతట మనం తెలుసుకోవడం ముఖ్యం కాదా? జీవితంలో కామన్ విషయాల నుంచి మనం ఎలా సెపరేట్ అయిపోయాము అంటే, న్యూరోటిక్ గా నేచర్ ని వర్షిప్ చేయడం కాదు, నేచర్ తో టచ్ కోల్పోతే దట్ వీఆర్ లూజింగ్ టచ్ విత్, అంటే మనం నేచర్ తో టచ్ కోల్పోయామంటే మనిషితో టచ్ కోల్పోయాం, మనతో మనం టచ్ కోల్పోయాం. మనకి బాహ్యంగా మనం ప్రేమని, సౌందర్యాన్ని వెతుకుతున్నాం. ప్రజలలో మనకు నావి అనుకున్న వాటిల్లోని వెతుకుతున్నాం. అవే మనకు చాలా ముఖ్యమైపోయి ప్రేమ కంటే. ఈ పొజిషన్స్ అన్ని మనకి ఎంతో సంతోషాన్ని ఇస్తున్నాయి. మనం ఈ ప్లెజర్ ని గట్టిగా పట్టుకోవడం బట్టి ప్రేమ అన్నది మనకి పూర్తిగా లేకుండా అయిపోయింది. సౌందర్యం అన్నది మనలోనే ఉంది, మనకంటే బయట అత్యవసరమైన వస్తువుల్లో లేదు, మనకు మనవి అనుకున్న వస్తువుల్లో లేదు. మనకు సంబంధించిన విషయాలు మనకు అంత ముఖ్యమైనప్పుడు మనం సౌందర్యాన్ని వాటిలోనే వెతుక్కుంటున్నాం. అప్పుడు ఆ బ్యూటీ అనేది మనలో పోతుంది, తగ్గిపోతుంది. అందుకే ఎక్కువగా మా ఈ జగత్ ఇంకా వైలెంట్ గా, మెటీరియలిస్టిక్ గా ఈ మ్యూజియంస్, మిగతా ఎలాంటి మనవి అనుకున్న వస్తువులు అవి మనకి వాటితోటి మనం మనలో ఉన్నటువంటి ఆ నేకెడ్నెస్ ని మనం బట్టలు వేసుకుంటున్నాం. ఈ బట్టలు ఏంటి? నావి అన్న వస్తువులు, మ్యూజియంస్, మెటీరియలిస్టిక్ గా ఉన్న విషయాలు, ఇవన్నీ అదే అందుకే మన యొక్క శూన్యం, మనలో ఉన్న శూన్యాన్ని కవర్ చేసుకోవడానికి నావి అనే పొజిషన్స్ పెంచుకుంటున్నాం. ఇవన్నీ వైలెంట్ గా అయిపోతున్నాం, మెటీరియలిస్టిక్ గా అయిన ఇదే మనకి ముఖ్యమైపోతున్నాయి. ప్రజలలో సౌందర్యం చూసినప్పుడు, వస్తువులలోని మన చుట్టూ ఉన్న వాటిలో మీరు సంతోషాన్ని అనుభవిస్తున్నారు అని మీరు అంటున్నారు. అప్పుడు మనలో ఉన్న సౌందర్యం, ప్రేమ కోల్పోతున్నామని అంటున్నారు. అలా ఎందుకు అంటున్నారు? ఈ ఆధారపడ్డం అంతా మనలో నాది అన్న భావం. మనం ఏంటంటే మనకేమున్నాయో అది నేనైపోతున్నాను, నా వస్తువులే నేను, నాకు ఇల్లు నాది, నేను ఇల్లు కలిగి ఉన్నాను, నేను ఇల్లుని అయిపోతున్నాను. ఆ గుర్రం మీద వెనకాల ఉన్న వ్యక్తి ఆయనకి ఎంతో గర్వంతో ఉన్నాడు, తనకి ఆ గుర్రం ఉండదు. అక్కడ ఆ బ్యూటీ, డిగ్నిటీ ఆ గుర్రాన్ని చాలా ప్రాముఖ్యం, తనకంటే ఆ మనిషి కంటే అవే ఆయనకి ముఖ్యం. ఇలా ఆధారపడడం సౌందర్యం మీద, లేకపోతే అంటే ఇలాంటి వాటి మీద ఆధారపడడం, ఒక ముఖ సౌందర్యం మీద, అవి ఏం చేస్తున్నాయంటే తన్ను తాను అబ్జర్వ్ చేసుకోకుండా చేస్తున్నాయి. దాని అర్థం ఏంటంటే ఆ సౌందర్యాన్ని మనం బయట పెట్టి, అంటే పక్కన పడేయమని కాదు, లేకపోతే ముఖంలో ఉన్న సౌందర్యాన్ని చూడొద్దని కాదు. దీని అర్థం ఏంటంటే బాహ్యమైనటువంటి విషయాలన్నవి వాటికి ఎంతో అర్థవంతంగా ఉంటున్నాయి, మనం ఆంతరంగికంగా పేదరికంతో ఉంటున్నాం.
మీరేం చెప్తున్నారు? అందమైనటువంటి ఆ ఫేస్ కి నేను రెస్పాన్స్ ఇస్తే నేను అంతర్గతంగా పూర్ అంటున్నాను. అయినప్పటికీ నేను ఒకవేళ రెస్పాన్స్ ఇవ్వలేకపోతే ఆ ఫేస్ కి, లేకపోతే ఆ మంచి ఆ లైన్ ఆఫ్ బిల్డింగ్స్ కి, నేను వేరేగా అయిపోతాను, ఇన్సెన్సిటివ్ గా అవుతాను. మీరు ఎప్పుడైతే ఐసోలేషన్ సెపరేట్ అవుతున్నారో అప్పుడు డిపెండెన్స్ ఉంది. ఈ డిపెండెన్స్ అంటే ఆధారపడడం వల్ల ఒక సంతోషం వస్తుంది, అందుకే భయం కూడా వస్తుంది. మీరు అసలు రెస్పాండ్ ఇవ్వనే లేదనుకోండి, అప్పుడు మీకు ఒక పెరాలసిస్ ఉంటుంది, పట్టించుకోని పరిస్థితి, ఒక నిస్పృహ. అది మీలో ఉన్న ఆశారహిత స్థితిలోంచి అలాగే కొనసాగిస్తున్నటువంటి సంతృప్తిగా ఉంటున్నాయి. అందుకే మనం ఎప్పుడు మనం ఎలా ఉంటామంటే ఏది ఎప్పుడు కోల్పోయినట్టుగా ఈ నిస్పృహ, ఆశ అనే దాంతో పట్టుబడుతున్నాం. భయము, సంతోషము, ప్రేమ, ద్వేషము, అంతర్గతమైన పోవర్టీ ఉంటే దాన్ని నింపాలని ప్రయత్నిస్తాం. ఇదేంటంటే వ్యతిరేకతలతో ఉన్నటువంటి బాటం లేనటువంటి ఒక గొయ్యి. ఆపోజిట్స్ ఏం చేస్తున్నాయంటే మన జీవితాలను నింపుతాయి. అప్పుడు ఒక యుద్ధం మొదలవుతుంది. అదేంటంటే జీవిత యుద్ధం. ఈ వ్యతిరేకతలన్నీ కూడా ఒకే రూట్ లోంచి వచ్చాయి. ఆధారపడడంలోంచి ప్రేమ అన్నది రాదు. ప్రేమకి ఆపోజిట్ లేదు. ఈ జగత్తులో కురూపితనం లేదా? అది సౌందర్యానికి వ్యతిరేకం కాదా? అఫ్ కోర్స్ అగ్లీనెస్ అనేది జగత్తులో ఉంది. అది ద్వేషంగా, హింసగా, మొదలైన వాటిగా. మీరు సౌందర్యంతో దాన్ని ఎందుకు పోలుస్తారు? నాన్ వైలెన్స్ అంటే అహింసతోటిను మనం ఎందుకు కంపేర్ చేస్తున్నామంటే మనకి విలువల యొక్క ప్రమాణం ఉంది. మనం ఏదైతే సౌందర్యం అంటున్నామో దాన్ని టాప్ లో పెడతాం, అగ్లీనెస్ అన్న దాన్ని బాటమ్ లో పెడతాం. మీరు వైలెన్స్ ని ఏమీ కంపేర్ చేయకుండా చూడలేరా? అప్పుడు ఏం జరుగుతుందో చూడండి. అప్పుడు మీకేం తెలుస్తుందంటే మీరు యథార్థాలనే పట్టుకుంటున్నారు. అక్కడ అభిప్రాయాలను మీరు పట్టుకోవట్లేదు, ఏం చెయ్యాలో అన్నదాన్ని పట్టుకోవట్లేదు, కొలతలు పట్టుకోరు. మనం వాట్ ఈజ్ అన్న యథార్థంతో డీల్ చేయగలం, ఇమ్మీడియట్ గా యాక్ట్ చేస్తాం. ఏం జరగాలి, వాట్ షుడ్ బి, ఏం అవ్వాలి అన్నది ఆదర్శం, అది ఊహాత్మకమైనది, అందుకని పనికిరాను. సౌందర్యం అన్నది పోల్చలేము, ప్రేమ కూడా అంతే. అందుకే నేను యూజ్లెస్ గా, అందుకే ఏంటంటే బ్యూటీ అన్నది పోల్చలేము, ప్రేమని కూడా పోల్చలేము. మీరు ఎప్పుడైతే ఐ లవ్ దిస్ వన్ మోర్ దాన్ దట్ అని చెప్తున్నారో, ఇది ఇది దానికంటే నాకు ఎక్కువ ప్రేమ అని మీరు చెప్తున్నారో, అప్పుడు మీ ప్రేమ ఆగిపోతుంది. ఇది కొంచెంగా లోతైన టాపిక్, జాగ్రత్తగా వింటే గాని అర్థం కాదు. వాట్ ఐ వాజ్ సేయింగ్, నేను చెప్పిన దానికి మీరు వస్తే సెన్సిటివ్ గా ఉండడంతో మనిషి రెడీగా ఏ కాంప్లికేషన్స్ లేకుండా ఆ అందమైన ఫేస్ కి ఆయన రెస్పాన్స్ ఇస్తారు. అలాగే అందమైన ఫ్లవర్ వేజ్ కి, ఈ ఆలోచన రహితంగా ఉన్న ఈ రెస్పాన్స్ అన్నది మనం గ్రహించాం. దాన్ని మనం ఆధారపడ్డంగా ఆనందంగా మార్చేస్తాం. అలాగే ఎన్నో కాంప్లికేషన్స్ మీరు వివరిస్తున్నవన్నిటిగా మార్చేస్తున్నాం. ఆధారపడడం అన్నది తప్పనిసరి అనిపిస్తుంది. అసలు ఏమైనా తప్పనిసరి అన్నది ఉందా? మృత్యు తప్ప. ఒకవేళ తప్పనిసరి కాకపోతే నేను నా కాండక్ట్ ని ఆర్డర్ చేయగలను.
అదేమో మెకానికల్ గా ఉంది. అందుకే అది మెకానికల్ గా ఉంది నా కాండక్ట్. తప్పనిసరిగా ఉన్న ప్రాసెస్ ని చూడడమే మెకానికల్ గా ఉండకపోవడం. మనస్సు అన్నది యథార్థాన్ని చూడడానికి, వాట్ ఈస్ దట్ బికమ్స్, ఏది తన్ని మెకానికల్ గా మారుస్తుందో దాన్ని చూడడానికి అది తిరస్కరిస్తుంది. నేను తప్పనిసరిగా ఉన్న దాన్ని చూసాను అనుకోండి, ఎక్కడ ఎప్పుడు ఏ విధంగా నేను లైన్ డ్రా చేయాలి నాకు నేను తెలియదు. మీరేమి లైన్ డ్రా చేయలేరు, కానీ చూడడం అన్నదే దాని యాక్షన్. మీరు ఎప్పుడైతే వేరేమా నేను ఎక్కడ లైన్ డ్రా చేయడం అని అడుగుతున్నారో, అదేంటంటే మీరు ఆలోచనకు ఇంటర్ఫిరెన్స్ ఉంది, అది భయపడుతోంది. స్వేచ్ఛగా అది ఎక్కడ బంధించబడుతుందో, ఎందుకంటే అది స్వేచ్ఛగా ఉండాలని కోరుకుంటుంది. చూడడం అన్నది ఆలోచన యొక్క విధానం కాదు. చూడడం అన్నది ఎప్పుడు కొత్తగా ఉంటుంది, ఫ్రెష్ గా, యాక్టివ్ గా. ఆలోచన ఎప్పుడు పాతగా, ఫ్రెష్ గా ఉండదు. చూడడం, ఆలోచించడం రెండు వేరు వేరు విషయాలు. వాటిని ఎప్పుడూ ఒక దగ్గర పెట్టలేము. అందుకని ప్రేమ, సౌందర్యం వాటికి వ్యతిరేకతలు లేవు. అవి ఆంతరంగిక పోవర్టీలోంచి రాలేదు. అందుకని ప్రేమ అన్నది మొదట్లోనే ఉండాలి, చివరిలో కాదు. ఇక్కడితో ఈ టాపిక్ అయిపోయిందండి. మీకు ఎక్కడెక్కడ అర్థం కాలేదో చెప్తాను. ఒక్కొక్క వాక్యం పట్టుకోవాలా? బుద్ధుడు గారు మీకు ఏమైనా అర్థమైందా? రాంబుద్ధుడి గారు విన్నారా? వచ్చిన ఆయన ఇది ప్రేమరహితంగా ఉంది, వైలెన్స్ తో నిండిపోయింది ప్రపంచం అంతా అంటూ ఆయన అంటున్నారు. అందుకని ప్రేమ, సౌందర్యం అన్న విషయం మనం మాట్లాడదాం. రాంబుద్రి గారు మీరు ఏమైనా మీకు అర్థమైందా? ఇక్కడ లేరు ఆయన. అన్మ్యూట్ చేయాలి. వసంత గారు మీకు అర్థమైందా? కొంచెం డిఫికల్ట్ గా ఉంది. అంటే ఇక్కడ మనం ప్రాపంచిక వస్తువులు వాటిలో ఉన్నదే మనకి ప్రాముఖ్యత అయిపోవడం బట్టి అసలైన ప్రేమ, సౌందర్యం అన్నవి కోల్పోయాము. మన డిపెండెన్స్ అంతా మన పొజిషన్స్ మీదే. నాకు ఇల్లు ఉంది, నాకు ఈ వస్తువులు ఉన్నాయి, ఇలా అవే మనకి ప్రాముఖ్యం అయిపోతున్నాయి, కానీ ప్రేమ అన్నది మనకి ముఖ్యం కావట్లేదు. నమస్తే అమ్మా. విన్నాను. అర్థమవుతుందా మీకు? అదే ప్రేమ అనేది కంపేర్ చేయడం వల్ల దీంతో పోలిస్తే అది ప్రేమే కాదు. మనమే అంటే వీటి కోసం మనం దేనికోసం ఎక్కడికి వెళ్ళక్కర్లి, మనలోనే ఉన్నాయి. సౌందర్యం మనమే అంటున్నారు, బయట కాదు. ఎక్కడ బయట వస్తువుల్లో ఉన్నదని వెతికినన్నాళ్ళు మనకు దొరకదు. ఎందుకంటే మనకు అవి ముఖ్యం అయిపోవడం వల్ల మనలో ఉన్న శూన్యాన్ని వాటితో కవర్ చేసుకుంటున్నాం. ఏమిటి మనలో శూన్యం అంటే ప్రేమరహితంగా ఉండడం. అంటే ఆయన అడుగుతున్నారు, ప్రజలలో ఉన్న సౌందర్యాన్ని వస్తువుల్లో ఉన్నవి చూస్తే అప్పుడు మనలో సౌందర్యము, ప్రేమ పోతుందనా అని అడిగితే, అంటే వీటి మీద ఆధారపడడం వల్ల అవే మనకు మన పొజిషన్సే మనకు ముఖ్యం అయిపోతాయి. నా ఇల్లు, అలాగే గుర్రం మీద కూర్చున్న వ్యక్తి గుర్రం ముఖ్యం తనకంటే, అంటే తన వస్తువులు తనకంటే ముఖ్యం అయిపోతున్నాయి. అంటే ఏంటంటే మనం మనస్సంతా మెటీరియల్ గా వాటితోటి ఆధారపడి అవే ముఖ్యం అని అనుకోవడం బట్టి ప్రేమరహితంగా ఉన్నామని కూడా మనం గ్రహించట్లేదు అంటున్నాను.
అర్థమైనా? ఇది ఎంతో టైం పట్టట్లేదు కానీ కొంచెం ఉమ్, పెద్దది మిగతా వాటికంటే. ఉమ్. రాంబుద్రి గారు మీరేం మాట్లాడటం లేదేంటి? దూరంగా ఉన్నారా మైక్ కి? ఉండుంటారు అదే. ఉమ్. సరే అయితే. అదే అంటే మనం మనస్సంతా వీటితోటే ఉంటుంది. నిజం చెప్పి ఆయన చెప్పింది రైటే కదా. అందుకే మనకి ఉమ్, నిజమైన ప్రేమ అన్నది లేకుండా, కొత్తదనం లేకుండా అదే. ఆ మోనోటనస్ జీవితం గడిపేస్తున్నాం. ఉమ్, ఓకే అయితే ముగించేద్దామా? ఇది 17వ చాప్టర్ సరే. అయిందండి. నెక్స్ట్ 18 మనం. ఇది లాస్ట్ ఏంటి ఇందులో చూస్తాం. 156 పేజ్ ఇది. యూరోప్ 79, 18, 19, 20 ఉన్నాయి. అక్కడితో పుస్తకం అయిపోయిందా ఏంటి? సరే. రాంబుద్రి గారు మీరేంటి మాట్లాడటం లేదు? సరే, క్లోజ్ సరే అమ్మా, చేస్తున్నాను. ఉంటాను. నమస్తే. నమస్తే.